శ్రీను శ్రీను లే శ్రీను ఏమైంది శ్రీను ఏ శ్రీను ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం ఎస్ఐ గారు. ఆద్య అంటే ఎవరమ్మా? ఆద్య మా కోడలు, అంటే మా వదిన వాళ్ళ చెల్లెలు వాళ్ళ కూతుర్లండి. తనని పిలవండి. ఎస్ఐ గారు, ఈరోజు వాళ్ళకి శోభనం అండి. ముందు తనని పిలవండి. శ్రీను 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 ఆద్య ఆద్య శ్రీను ఏమైంది శ్రీను ఆద్య. ఏంటత్తయ్య ఈ టైంలో వచ్చారు? మీరింకా పడుకోలేదా? మీ శోభనం రోజు నాకు నిద్ర పడుతుందా? అత్తయ్య ఏం లేదు, నీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులా? నిన్ను రమ్మంటున్నారు. ఎందుకు? ఏమైంది? ఏమో మరి, వచ్చి మాట్లాడు, వెళ్ళు. చెప్పండి ఎస్ఐ గారు. ఆద్య అంటే మీరేనా? అవును సార్. అమెరికా నుంచి వచ్చింది మీరేనా? నేనే సార్. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్టా? దేనికి సార్? నేనేం తప్పు చేశాను? కారణాలు స్టేషన్ లో చెప్తాం. నడవండి. కానిస్టేబుల్, గెట్ హర్. ఎస్ఐ గారు, మా ఆద్య ఏం తప్పు చేసింది ఎస్ఐ గారు? తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? తన చేతికి సంకెళ్ళు పడితే మేము చూస్తూ ఊరుకోము. అవునండి, మా ఆద్య నిప్పు పొరపాటును కూడా తప్పు చేయదు. అవును సార్, మీరు ఎవరనుకుని ఎవరింటికి వచ్చారో ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి సార్. మీరందరూ కాసేపు సైలెంట్ గా ఉండండి, నేను మాట్లాడుతున్నాను కదా. నీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నావు ఆద్య. ఆ అవసరం నాకు లేదు చారు. సరే, నీ ఇష్టం అమ్మా. చెంటేసే గారు, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను? మీ ఇండియన్ వీసా గడువు పూర్తయింది. వీసా టైం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడే ఉండటం నేరం. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మా వారు, మా రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇది మా ఇల్లు. మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? ఓ అలాగా, అయితే మీకు పెళ్ళయిందా? అవును సార్. కావాలంటే మా వాళ్ళని అడగండి. అయ్యింది సార్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయ్యింది. శోభనం ఇంకా కాలేదు. వాళ్ళు అడిగారా అత్తయ్య? అడుగుతారేమోనని చెప్తున్నానే. మరి మీ పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించారా? లేదు సార్. రిజిస్ట్రేషన్ లేదు, కానీ పెళ్ళయింది. అది కూడా 2-3 సార్లు. ఇదేదో తేడాగా ఉందే. యు ఆర్ అండర్ అరెస్ట్. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించలేదు కాబట్టి వీసా టైం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడే ఉండడం ఇల్లీగల్. సార్ దిస్ ఇస్ రియలీ టూ మచ్. మీకు రిజిస్ట్రేషన్ కదా కావాలి? రేపే వెళ్ళి మేము రిజిస్ట్రేషన్ చేపిస్తాము. మీరిప్పుడు వెళ్ళండి సార్. అలా కుదరదమ్మా. మీరు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించి ఉండాలి. మీకు నచ్చినప్పుడు చేయించుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మేము ఎంక్వైరీకి వచ్చిన టైంలో మీ దగ్గర సర్టిఫికెట్ ఉండాలి. అది ఇప్పుడు మీ దగ్గర లేదు. సో మా డ్యూటీ మేము చేయాలి. నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి గారు చెప్పిన దాన్ని బట్టి మీరు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. కానిస్టేబుల్, అరెస్ట్ హర్. సార్ ఒక్క నిమిషం సార్. శివరామేడే? ఆయన ఈరోజు పొలంలోనే పడుకున్నారమ్మా. ఇంత జరుగుతున్నా వీడు బయటికి రావట్లేదేంటి? పడుకున్నాడా? వాడు లేవకూడదు. దీన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాక లేవాలి. అయితే వీళ్ళ శోభనం జరగలేదన్నమాట. అమ్మయ్యా. మావయ్య ఎక్కడత్తయ్యా? ఆయన ఎక్కడో తాగి తిరుగుతూ ఉంటారు.
ఏ పూట సరిగ్గా ఇంట్లో ఉన్నారు కనుక. చూడండమ్మా, మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. సార్ అది కాదు సార్. సార్ మా ఆద్యని అరెస్ట్ చేయకండి ప్లీజ్. ఇప్పటికే మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. మా డ్యూటీకి అడ్డొస్తే మేము వేరే రూట్లో తీసుకువెళ్లాల్సి వస్తుంది. మర్యాదగా వస్తే బెటర్. కానిస్టేబుల్ అరెస్ట్ హర్. సార్ రామ్మా. పదండి. రా. మూవ్. సార్ ప్లీజ్ సార్ రండమ్మా. రండి. ఆద్య సార్ తీసుకెళ్ళకండి సార్. శోభనం చేసుకుంటారా? శోభనం ఇప్పుడు చూసారా, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంటే చారు ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది. పోలీసులు రాలేదు, మనమే పిలిపించాం. ఇక ఆద్య తిరిగి ఈ ఇంటి గుమ్మం తొక్కదు. ఇంత జరుగుతుంటే సీనుగాడు బయటికి రాలేదేంటి? లేవకుండా మత్తు ముందు కలిపించా. మత్తులో ఉన్నాడు. అమ్మో, ఆద్య శోభనం చేసుకుంటావా? శోభనం